సో మెయిన్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకి వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ తొందరగా రావట్లేదు. జాబ్స్ వచ్చినా సరే వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది రావట్లేదు. సరే గ్రీన్ కార్డ్ వచ్చినా రాకున్నా ఏముంది, వాళ్ళకి ఉద్యోగం ఉంది కదా అని అనుకుంటాం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో, ఈ జాబ్ వీసాస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద వేజెస్ వాళ్ళు తినేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రీన్ కార్డ్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. 50+ ఇయర్స్ అంటున్నారు. సరే 50+ ఇయర్స్ అంటే విడ్డూరంగా ఉండొచ్చు. లెట్స్ సే 25 ఇయర్స్ అనుకుందాం. 25 ఇయర్స్ అనుకున్నా ఎవరన్నా 40 ఇయర్స్ ఉంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేటప్పుడు 65 అవుతుంది. అప్పటి వరకు ఈ గొడ్డు చాకరీ చేసి వాళ్ళు ఎంతైతే వాళ్ళు వర్తున్నారో దానికంటే తక్కువ శాలరీస్ తీసుకుని మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఈ EB-5 ప్రోగ్రామ్ అనేది రోల్అవుట్ చేసిన US గవర్నమెంట్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. ఎట్లా అంటే మన వాళ్ళు తెలివిని బట్టి ముందరే $800,000 ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ అర్నింగ్ పొటెన్షియల్ పెరిగి వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చి వాళ్ళకే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా ఆపర్చునిటీస్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నాయి. సో ఆ అవేర్నెస్ ప్లస్ జస్ట్ ద నాలెడ్జ్ దట్ ఇదే ఒకటి ఉంది, మనం స్ట్రెస్ పడి అక్కడ అమెరికాలో మింగినట్టు చచ్చినట్టు కాకుండా ఈ ఆపర్చునిటీ ఉందని అందరి వ్యూవర్స్కి తెలపడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. దీనికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అందరికీ కరెక్ట్గా లీగల్ ఫండ్స్ ఉండాలి. 800,000 ఏదో ఎక్కడ గవర్నమెంట్లో పనిచేసి బ్లాక్లో ఉన్న మనీ అయితే కన్వర్ట్ చేయలేము. సో ఈ మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఎవరికైతే యాసెట్స్ ఉన్నాయో అక్రాస్ ద గ్లోబ్, మీకు దుబాయ్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, మీకు ఒకవేళ మీ ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ చేయదలుచుకుంటే ఇఫ్ యూ ఫీల్ దట్ మీకు ఆపర్చునిటీ గ్రాబ్ చేయాలంటే మీరు మా అసోసియేషన్కి కాల్ చేస్తే మేము కరెక్ట్గా ఆ ఫండ్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి మీకు రైట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు మళ్ళీ బ్యాక్ మీకు వచ్చేలాగా హై ప్రాబిలిటీ ఉండేటట్టు చూసి మీకు గ్రీన్ కార్డ్ వచ్చేటట్టు చేసే బాధ్యత పూచి అంతా తీసుకుంటున్నాం. ఆల్రెడీ మేము 5 years బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ ఆల్రెడీ వచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ వచ్చాయి. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు గొంగళి పురుగు బటర్ఫ్లై అయినట్టు, అది మొత్తం చూస్తే కానీ విల్ నాట్ బిలీవ్ ఇట్. కానీ ఎవరైనా ఫస్ట్ విన్నప్పుడు ఇట్ మైట్ సౌండ్ టూ గుడ్ టు బీ ట్రూ. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్లీ అందరికీ ఏంటంటే అందరికి తెలియాలి EB-5 ప్రోగ్రామ్ గురించి అని చేస్తున్నాం. EB-5 ప్రోగ్రామ్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, 1990లోనే స్టార్ట్ అయింది. కానీ దాని పాపులారిటీ ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు గ్రీన్ కార్డ్స్ ఈజీగా వచ్చేసేవి, వితిన్ 10 years వెయిట్ చేస్తే వచ్చేది. 10 years వెయిట్ చేస్తే వచ్చేటట్టయితే వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇది 50 years 80 years అంటున్నారు కాబట్టి ఇప్పుడు 2024లో దీని సిగ్నిఫికెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన వాళ్ళు ఇంతకుముందు సంవత్సరానికి 10,000 స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు, అందరికి గ్రీన్ కార్డులు వచ్చేవి. ఇప్పుడు 4 లక్షల పైగా వెళ్తున్నారు పర్ సెమిస్టర్. సో వాళ్ళు ఎవరికి గ్రీన్ కార్డ్స్ రావు. సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ మనం ఎంత తొందరగా అందిస్తే వాళ్ళు లైఫ్లో ఈ స్లేవరీ నుంచి దూరం పడతారు.